సిక్కిం మాజీ గవర్నర్ బీజేపీ లీడర్ రామారావు కన్నుమూశారు. కొంతకాలంగా శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న రామారావు చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన వయస్సు 81 ఏళ్లు. రామారావు మరణానికి బీజేపీ నేతలు సంతాపం తెలిపారు. బీజేపీ సీనియర్ నేత సిక్కిం మాజీ గవర్నర్ రామారావు చనిపోయారు. శ్వాసకోశ సంబంధిత వ్యాధితో హాస్పిటల్లో చేర్చారు ఆయన కుటుంబ సభ్యులు. అయితే ట్రీట్మెంట్ తీసుకుంటూ తుది శ్వాస విడిచారు. రామారావు గారిని కోల్పోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. నా జీవితంలో అతి సన్నిహితుడైనటువంటి వ్యక్తి, ఒక ఆప్తుని కోల్పోయినటువంటి దినంగా నేను భావిస్తున్నాను. దాదాపు 45 సంవత్సరాలు కలిసిమెలిసి ఉన్నవాళ్ళం. రామారావు గారు తాను నమ్మినటువంటి సిద్ధాంతం, దాని యొక్క ప్రణాళిక విధానానికి కట్టుబడి ఉండడం, నా జీవితంలో నాకు తెలిసినంత మటుకు ఇక్కడ ఎవరిని చూడలేదు. వారిని కోల్పోవడానికి చాలా బాధాకరంగా ఉంది. 1935 డిసెంబర్ 12న కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పుట్టారు రామారావు. బీజేపీతో ఆయనది దశాబ్దాల అనుబంధం. 1956లో జనసంఘ్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన రామారావు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పనిచేశారు. హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి 1966, 72, 78, 84లో వరుసగా 4 సార్లు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. మండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్ గా సేవలందించారు. జనసంఘ్ ఫౌండర్ మెంబర్ గా, బీజేపీలో ఫౌండర్ మెంబర్ గా చాలా గొప్పది. అందరితో కలిసిమెలిసి అహం అనేది లేకుండా సామాన్యంగా అందరితోటి కలిసిమెలిసి ఉండి అందరూ రెస్పెక్ట్ పొందినటువంటి ఒక లీడర్ ఇవాళ మన మధ్యలో లేరు. నాకైతే ఐ ఫీల్ పర్సనల్ బిగ్ లాస్. యావత్ భారతదేశంలో ప్రత్యేకంగా బీజేపీ పార్టీతో పాటు ఇటువంటి నాయకులు లేని లోటుకు జాతి కూడా బాధపడుతుంది. అందుకు కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను వారికి శ్రద్ధాంజలి నివాళులు అర్పిస్తూ సంతాపాన్ని తెలియపరుస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. 2002 నుంచి 2005 మధ్య సిక్కిం గవర్నర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. కేంద్ర రాజకీయాల్లోనూ క్రియాశీలక పాత్ర పోషించారు. ఇవాళ మధ్యాహ్నం ఆయన పరిస్థితి విషమించడంతో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, దత్తాత్రేయ, ఎమ్మెల్సీ రామచంద్రరావు పరామర్శించారు. ఇక రామారావు మృతికి మహారాష్ట్ర గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు, చింతల రామచంద్రారెడ్డి, పలువురు నేతలు సంతాపం తెలిపారు.